హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ చందుని. మీరు చూస్తున్నారు చందు ఎడ్యుకేషనల్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మనకి ఈరోజు మీ ముందరికి ఒక కొత్త అప్డేట్తో రావడం జరిగింది. ఆ అప్డేట్ ఏంటి, పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం. వైఎస్ఆర్ పెన్షన్ కనుక సంబంధించి మీ ముందరికి ఒక కొత్త అప్డేట్తో రావడం జరిగింది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు మన ఛానల్ని ఒక లైక్ చేసి కింద సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకుని మన పక్కన బెల్ ఐకాన్ని ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేయండి. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. వైఎస్ఆర్ పెన్షన్ కనుక సంబంధించి మనకి మే నెలలో ఇచ్చే పెన్షన్కి సంబంధించి ఒక అప్డేట్ అనేది రావడం జరిగింది. ఆ అప్డేట్ ఏంటి, పూర్తి సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం. మే నెలలో మనకి ఇచ్చే పెన్షన్ మనకి ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమం అనేది చేపట్టడం జరుగుతుంది. ఈ నెలలో కూడా మే నెలకు సంబంధించి కూడా మనకి సచివాలయంలోనే డబ్బులు ఇస్తారు. ఎవరైతే వికలాంగులు మరియు వృద్ధులు ఉంటారో వారందరికీ మనకి సచివాలయంలో ఎవరైతే అధికారులు ఉంటారో వారందరూ ఇంటి దగ్గరికి వచ్చి మనకి పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా పెన్షన్ తీసుకుంటున్నారో వారు ఇంకా ముందు నెల పెన్షన్ తీసుకోకుండా కూడా మనకి పెన్షన్ అనేది వృద్ధులకు వచ్చి 3,000 రూపాయలు, వికలాంగులకు అనేది 6,000 రూపాయలు ఇస్తున్నారు. ఇకపోతే ఈ వైఎస్ఆర్ పెన్షన్ కనుక సంబంధించి మరింత తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వైఎస్ఆర్ పెన్షన్ కనుక సంబంధించి మనకి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అదనంగా 1,000 రూపాయలు అనేది ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ టీడీపీ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే పెన్షన్ అనేది 4,000 రూపాయలు పెంచుతున్నట్లు మనకు ఒక మేనిఫెస్టో అనేది కూడా రిలీజ్ చేయడం జరిగింది. వైఎస్ఆర్ మేనిఫెస్టోలో కూడా ఇది చేర్చాలని ఆలోచిస్తున్నారు. ఈ వైఎస్ఆర్ పెన్షన్ కనుక సంబంధించి ఇంకా ఎవరైనా వృద్ధులు కానీ వికలాంగులు కానీ చూస్తూ ఉంటే మన ఛానల్ని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.